సాధన ద్వారా మహనీయుడుగా అవుతారా, జన్మతః మహనీయులు అవుతారు? దానికి ఉదాహరణ, నేను కొబ్బరి తోటలోకి పోయినా, పైనుంచి కొబ్బరికాయ కింద పడింది, నా తల మీద పడింది. నేను పోతున్నప్పుడు కొబ్బరికాయ పడిందే, కొబ్బరికాయ పనేటప్పుడు నేను పోయినానా? యాది కరెక్ట్ అంటావు? సంఘటన చెప్పలేము. కాబట్టి ఇది దైవక్రియ. నువ్వు చేయాల్సిందే, జరిగేది జరుగుతుంది అంతే. ఇప్పుడు రమణ మహర్షి తపస్సు చేసేటప్పుడు ఫస్ట్ ఆయనకు సహాయం చేసినది వేశ్య. అంటే వేశ్య అంటే ఎప్పుడు దేవదాసి, ఆ దేవాలయంలో డ్యాన్స్ చేసి బ్రతికేది. ఆయనను బాగా గ్రహించి పాలు తీసుకురావడము, ప్రతిరోజు ఆయనకు సేవ చేయడము చేస్తూ వచ్చింది. చివరకు ఆమె ధన్యత చెందింది. అంటే అక్కడ శరీరము మనస్సును చూసి కాదండి మనం నిర్ణయం చేయాల్సింది, లోపల హృదయం ఎలా ఉంది అని నువ్వు ఎలా తెలుసుకుంటావు? నీకే హృదయం లేదు. నీ హృదయం పనిచేస్తే ఇతరుల హృదయంలో ఉండదాన్ని గ్రహించగలుగుతావు. నీకే హృదయం లేనప్పుడు ఎవరిని నువ్వు అర్థం చేసుకుంటావు? కాబట్టి నీ మనస్సుకు ఏమి అర్థమైందో దాంట్లోనే నువ్వు నిలబడతావు, అదే నిర్ణయం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. వారి వారి మనసును బట్టి, వారి వారి పరిపక్వతను బట్టి వాళ్ళు అర్థం చేసుకుంటా ఉండరు. అంతేగాని నువ్వు ఎంత అర్థం చేసుకున్నా అది పోతుంది, నువ్వు పోతా ఉండవు. ఉండేది అది ఎప్పటికీ ఉంది. ఉన్నది ఒకటే కదా గురుగారు, మరి ఉన్నది ఒకటే కదా. మళ్ళీ ఈ మనస్సు అనేది రెండోది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? శరీర భావన వల్ల వచ్చింది. లేకుంటే రెండవదే లేదు, ఉన్నది ఒకటే అనేది శరీర భావన అనేటువంటిది రెండవది. కాబట్టి శరీర భావన లేకపోతే ఉన్నది అని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, అది ఉంది అనేది నీకు స్థిరమైపోతుంది. అప్పుడు ఆ ఎరుక నీకు అనుభవం కలిగినప్పుడు రెండవది పుట్టడానికి అవకాశం లేనంతటి ఎరుక శక్తి నీలో ఉంటుంది. కాబట్టి రెండవ దానికి ఛాన్స్ ఉండదు. లేయకముందే అది దాన్ని వెంటనే తీసేస్తుంది, సహజంగా జరుగుతుంది. అది ఎవరి ప్రయత్నం లేదు. ఆలోచన పుట్టకముందే అది తీసేస్తుంది అన్నమాట. అది అంత సహజంగా సాగిపోతూ ఉంటుంది సాధన. ఒకటే ఉన్న దానికోసము ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఇలా రకరకాల సిద్ధాంతాలు ఎందుకు? ఏ సిద్ధాంతమైనా మనసుకు మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి, వారి పరిపక్వతను బట్టి వారు వాళ్ళ మార్గాలను తెలియజేస్తున్నాడు. ఎక్కడా పొరపాటు లేదండి. మన మనస్సుదే పొరపాటు. దీన్ని కరెక్ట్గా ఎట్లా అర్థం చేసుకుంటుంది? చేసుకోలేదు. కాబట్టి ఎవరెవరు ఏ రకంగా చెప్పినారో వాళ్ళ అనుభవాన్ని బట్టి, వారి పరిపక్వతను బట్టి ఎవరెవరు ఏది అర్థం చేసుకోవాలో అర్థం చేసుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంతమంది గురువులు, ఎన్ని మతాలు, ఎన్ని పద్ధతులు ఎందుకు వచ్చినాయండి? మనుషుల యొక్క మనస్తత్వాన్ని బట్టి, పరిపక్వతను బట్టి ఇవన్నీ వచ్చినాయి. లేకుంటే ఏం అవసరం ఉన్నాయి? ఉన్నది మనస్సు ఒక్కటే, మనిషి ఒక్కడే, మరి ఇవన్నీ ఏంటి? ఎవరికైతే సత్యం ఒకటే ఉంది, ఆ జ్ఞానం కలిగిందో వీళ్ళందరిలోని మార్పు తీసుకురావడానికి అవకాశం లేదా గురుగారు? ఈ సృష్టిలో ఇంతవరకు ఏ మహనీయుడు ఆ పని చెయ్యలేడు. ఎందుకంటే నీ కర్మ ప్రకారం నువ్వు పుట్టినావా? నీ పెళ్ళాన్ని గట్టిగా పట్టుకున్నావు నువ్వు. దేవుడు వచ్చాడు, రారా అంటున్నాడు. స్వామి నా పెళ్ళాం గతి ఏమని నువ్వు అంటున్నావయ్యా, ఆయన ఏం తప్పు ఉంది ఆడ? దానికే విష్ణువు నారదుడు అడిగినాడు, నారదా ఏం జరుగుతుంది అంటే మాయ అన్నాడు. మాయ అంటే ఎట్లుంటుంది అన్నాడు. ఇంకా ఆయన మాయ అంటే సృష్టించినాడు. ఇంకా సంసారం పెరిగిపోయింది. రావయ్యా అంటే నీకేం స్వామి మాట్లాడతావు, ఇంతమంది పిల్లలను పెట్టుకొని ఈ రకంగా పోతే నేను పోతే వీళ్ళని ఎవరు దిక్కు, నీకంటే ఏమీ లేవు, సులభంగా మాట్లాడతావు, నా పరిస్థితి చూడండి అంట. మనము ఆ రకంగా తయారైనామంతే, ఏంది లేదు, కళ. ఎవరి కర్మకి వాళ్ళు ఉన్నారన్నప్పుడు ఈ దాన ధర్మాలు చేయడము ఇవన్నీ అంటే పవిత్రత కోసం. అంటే ఇప్పుడు ఎవరో ఆకలిలోనూ ఇబ్బందులు ఉన్నారు, కరెక్ట్. ఆ టైంలో వీళ్ళు వెళ్ళి దాన ధర్మాలు, వాళ్ళ కర్మకు అలా ఉన్నారు, ఆకలితో వదిలేచ్చిగా వీళ్ళు. అది నీ అభిప్రాయం కదా. అభిప్రాయం ఉన్నప్పుడు అది మనస్సు అవుతుంది, సహజం కాదు కదా.
అది సహజం అనేటువంటిది మహనీయులలో ఉంది. ఉమ్, వాళ్ళు సహజంగా ఇచ్చినారనుకో ఉమ్, మనకు ఇయ్యలేదనిపిస్తుంది. ఉమ్, వాళ్ళు ఏ శక్తిని ఇవ్వాలని ఆ శక్తి ఇచ్చింటారు, ఎక్కడి నుంచి రావాలని అది వచ్చి ఉంటుంది. ఉమ్, అతను ఇయ్యలేదే అంటే వచ్చిందా లేదా ఉమ్. అది మనకు అందేది కాదు. అంటే మీరు కరోనా టైంలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు కదా గురుగారు. చేసిండొచ్చు, కానీ లోపల మాత్రం ఉమ్, లోపల మాత్రం నేను చేసినట్లు నాకు లేదు. ఉమ్, బయట మాత్రం అందరూ బ్రహ్మం చేసినాడు అంటారు. నేను కాదన్ను. ఉమ్, నేను కాదనంటే ఎవడు చేసినాడంటే నేనేం చెప్పాలి వాళ్ళకు? ఉమ్, లోపల ఉండే చేసిందంటే లోపలిది ఊరుకుంది, ఉమ్, దానికి కళ్ళుండాయా చేతులుండాయా అంటే నేనేం చెప్పాలి సమాధానం? ఉమ్, లేదండి. దీనికి కూడాను ఉమ్, దాన్ని అవగాహన చేసుకునేటువంటి వాళ్ళు అవసరం అనిపిస్తే మనం చెప్పాలి. ఇది ఎట్లంటే ఉమ్, భార్యాభర్తల సంబంధం ఎలా ఉందో నాకు భగవంతునికి సంబంధించిన విషయం ఇది. ఉమ్, మా ఇద్దరికే సంబంధం, మధ్యలో ఎవరికి సంబంధం లేదు. నీకు నీ భార్యకే సంబంధం, ఇతరులకు సంబంధం లేదు. అంతే. ఇది సీక్రెట్. చెప్పుకున్నందువల్ల ఉమ్, ఎవరికి అర్థమవుతుందండి? ఉమ్, చెబితే ఈయనకి గర్వం అంటారు, ఉమ్, ఈయన యోగ్యత ఏంటి అంటారు, నీకు ఎట్లా తెలిసింది అంటారు. ఉమ్, చెప్పకుండా పోతామనుకో వీనికి ఏం తెలుసునని ఉమ్, మాట్లాడాడు. ఇటు ఉన్న సమస్య అటు ఉన్న సమస్య కాబట్టి ప్రతి మనిషి కూడాను ప్రపంచంలో ఏ రకంగా ఉన్నా కూడాను సమస్యలే. ఉమ్. అంటే నువ్వు ఎలా ఉన్నా సమస్యే. ఆ దివ్య శక్తిని అనుభూతి కలిగేలా చేయడం గురువు వల్ల సాధ్యం అవుతుంది గురుగారు. నువ్వు సిద్ధంగా ఉండాలి కదండి. సిద్ధంగా లేరండి. ఇప్పుడు మీరు కాసేపు నా దగ్గర కూర్చున్నారు, మీలో కొంచెం నిర్మలంగా ఉంటుంది, ఒక శక్తి ప్రసారమైనట్లుగా నీ చేతుల ద్వారా అనిపించింటుంది, ఒక సమ్ ఫీలింగ్. కానీ అది మాత్రం శక్తే. కానీ దాని మీద దృష్టి పెట్టి డెవలప్ చేసుకో కదా. ఏందో అది జరిగిపోయింది మనసు, కానీ అది మనసు కాదు, అది నీకు తెలియదు కదా. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటాయి. అర్థం చేసుకోవడానికి కష్టం. అంటే ఈ ముక్తి, మోక్షము, జన్మరాహిత్యం అనేది ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఒక వ్యాపార వస్తువులో తయారైంది. అది మనసు ఉన్నవానికి వాడు ధనకాంక్ష ఉంటే, స్త్రీవాంఛ ఉంటే వాని యొక్క శక్తి ఆ డైరెక్షన్లో వెళ్ళిపోతుంది. వాడు ఎవడేం చేస్తాడు? అంటే వారిని నడిపించే శక్తి ఇక్కడ మన నడిపించే శక్తి అంతా ఒకటి కాదంటారు. శక్తి ఒకటే, మనసు వేరు కదా. మనసులో సంస్కారాలు, విషయవాసనలు అవన్నీ ఉన్నాయి. దాని ప్రకారమే వాని జీవితం నడుస్తూ ఉంటుంది. దానికి భగవంతుని ఏం తప్పు లేదు. నీకు ఫుల్ స్వతంత్రాన్ని ఇచ్చినాడు. నువ్వు దొంగగన్నా తయారుగా, భక్తునివన్నా తయారుగా, నిన్నేమీ అనడు. సాక్షిగా ఉంటాడు, కర్మను నువ్వు అనుభవించాల్సి వస్తుంది అంతే.